మీకు తెలుసో తెలియదో ద ఫేమస్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళు భారత్కు సంబంధించిన 4 రఫేల్ విమానాలను షూట్ డౌన్ చేశారు. ఎప్పుడు? ఆపరేషన్ సింధూర్ టైంలో. ఫ్రెండ్స్, ఇలాంటి ఒక వార్త మీరు ఎక్కడైనా ప్రముఖ వార్తాపత్రిక లేదా ఒక టీవీ ఛానల్లో చూశారు, విన్నారు. లేదా కొంతమంది ఉంటారు కదా గొప్ప దేశభక్తులు, అవును పాకిస్తాన్ వాళ్ళు కూల్చేశారు, ఇలాంటి వీడియోస్ ఒకవేళ పబ్లిష్ అయ్యే మీరు చూసారు అనుకోండి, ఏం చేస్తారంటే మీరు సింపుల్గా వెరిఫై చేసుకుంటారు. మిత్రులుంటే ప్రేమ్ గారు ఇలాంటి ఒక వార్త వచ్చింది, ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక యుద్ధ నిపుణుడిని అడుగుతాను, ఏమంటే ఇలాంటివి వస్తున్నాయి కదా, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే ఇది జరిగిందా మరి తెలుసుకోవాలి కదా. ట్రూత్ అనేదే కదండి అల్టిమేట్. మీరు అదే డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తిని చూశారనుకోండి, ఓకే ఓకే అని చెప్పేసి పాకిస్తాన్ భారత్ యొక్క 4 రఫేల్ విమానాలను కూల్చేశారు, సో ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ అని చెప్తాడు. మీకు ఎటువంటి వెరిఫికేషన్ అక్కర్లేదు, ఇది అబద్ధమా నిజమా ఏమీ అక్కర్లేదండి. అంటే ఒక స్థాయి లేని వ్యక్తిని అమెరికా ప్రజలు ఎంచుకున్నారు, వాడు అలాగే ప్రవర్తిస్తాడు. అవునా? మరి ఇప్పుడు నిజాలు తెలుసుకోవాలి కదా, మీరు నేను నిజాలు తెలుసుకోవాలి. మరి ఇది నిజమా అబద్ధమా అని చెప్పి మన మీడియా మీకు అమర్ప్రీత్ సింగ్, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్, ఈయన అడిగారు. అడిగితే ఇది మనోహరమైన కథలు బాగున్నాయి కదా, వినడానికి బాగుంది కదా, మీకు పాకిస్తాన్ వాళ్ళు భారత్ యొక్క రఫేల్ విమానాలను కూల్చేసారు అని వాళ్ళు తృప్తి పడుతున్నారు అనుకోండి, తృప్తి పడనివ్వండి. సో రేపు ఏంటి 36 కాదు 32 రఫేల్ విమానాలతో పాకిస్తాన్ మీద యుద్ధము చేస్తాము. నువ్వు హ్యాపీయే కదా, 4 రఫేల్ విమానాలు లేవు కదా, ఆర్ యూ హ్యాపీ అని అడుగుదాం. ఆయన జోక్ చేశాడండి. జోక్ చేసినప్పుడు మనకు ఎలా అనిపించింది, నువ్వు ఖండించాలి కదా. లేదు, ఒక రఫేల్ విమానము కూడా కూలిపోలేదు, నువ్వు ప్రూవ్ చేయాలి కదా. అంటే ఇవాళ ఎలాంటి వార్తలు చూడండి, మీరు టెక్నికల్గా సౌండ్గా లేరు అనుకోండి, మీ తెలివితేటలు మీ చతురు సరిగ్గా లేనప్పుడు మీరు నష్టపోతారు. ఇప్పుడు వీళ్ళు ఇదే నేరేటివ్, పాకిస్తాన్ వాడు చెప్తున్నాడు 4 రఫేల్ విమానాలు కూలిపోయాయి, మనం ఎక్కడా ఖండించలేదు, ఆహా ఇలా జరిగిందా, ఓహో మాకు తెలియదు, ఇలాగా సెటైర్లు విసురుతున్నామే తప్ప ఎక్కడా మనం మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ మీడియా అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు కదా మీరు రాసుకోండి అన్నాం. ఇప్పుడు ఎందుకు మనం ఖండించడం లేదు? ఏంటి ఇక్కడ అంటే చూడండి, ఆపరేషన్ సింధూర్లో రియల్ హీరోస్ మీరు ఎక్కడైనా చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని అడగండి, ఫస్ట్ వాళ్ళు బ్రహ్మోస్ గురించి మాట్లాడతారు. మేము వాడిన బ్రహ్మోస్ పాకిస్తాన్ యొక్క తీవ్రవాద క్యాంపులు అలాగే పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ను తుక్కు చేసాయి అని చెప్తాం. బ్రహ్మోస్ నంబర్ 1 హీరో అంటాం. రెండవది అడిగారు అనుకోండి, ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ అద్భుతమైన పనితనాన్ని కనబరిచింది, అలాగే అసలు సిసలైన బ్రహ్మాస్త్రము S-400 మేము వాడాము, పాకిస్తాన్ వాడి యొక్క మీకు 315 కిలోమీటర్ల దూరములో ఉండే ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ విమానాన్ని కూల్చేము, ఇదే చెప్తాం. రఫేల్ గురించి అస్సలు మాట్లాడమండి. ఎందుకండి మాట్లాడం? రఫేల్ గురించి మాట్లాడవచ్చు కదా అంటే పొరపాటుగా చూడండి, పొరపాటుగా రఫేల్ యొక్క పనితనము అద్భుతము అన్నాము అనుకోండి, ఇవాళ ఇప్పుడు మీరు కొనాలి కదా, ఇప్పుడు మీరు కొంటున్నారు కదండి, మళ్ళీ రఫేల్స్ కొంటున్నారు, వాడు ధరలను పెంచేస్తాడు. సో మరి నీ యొక్క రఫేల్ విమానాలు మేము ఎంతో ఇష్టపడి కొన్నాము, పాకిస్తాన్ లాంటి దేశము కూడా దాని మీద దాడులు చేయగలిగారు, మరి ఇప్పుడు ఏం చెప్తావు, ధర తగ్గించు అంటే ఇది గుజ్జూస్ మెంటాలిటీ అండి. గుజరాతీ వ్యాపారులు ఇలాగే అస్సలు బాలేదు తగ్గించు అంటారు, దాని నిజాలను మాట్లాడరు. రఫేల్ విమానాల స్థాయిలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు రఫేల్స్ చాలా బాగా పనిచేసే అన్నారనుకోండి, తక్కిన దేశాలంతా కూడా వెళ్ళి రఫేల్స్ కొంటారు. మీ తేజస్ ఏంటి, మీ ఆమ్కా ఏమిటి? ఒకవేళ మీరు రష్యా వైపు నుంచి మార్కెటింగ్ చేస్తున్న సుఖాయ్ విమానాలు ఏమిటి? ఎవరు కొనరు, అందరూ రఫేల్స్ కొంటారు. ఎందుకు? భారత్ ఆపరేషన్ సింధూర్లో ప్రూవ్ చేసేసింది కదా. సో మనకు చాలా పెద్ద నష్టం. కాబట్టి
ట్యాక్ట్ఫుల్గా రఫేల్ గురించి ఎక్కడా మనం ప్రస్తావించడం లేదు. రేట్స్ అలాగే ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి నిజాలు ఏమిటండి? 4 రఫేల్ విమానాలు కూలిపోయాయని వాడు చెప్తున్నాడు, మనము ఏమీ మాట్లాడడం లేదు అంటే, ఈ సెప్టెంబర్ నెల ఒక అతి ముఖ్యమైన కాంట్రాక్ట్ అండి. దీనినే ఎంఆర్ఓ అంటారు. ఎం అంటే మెయింటెనెన్స్, ఆర్ అంటే రిపేరు, ఓ అంటే ఓవర్హాల్. సో మీకు రఫేల్కు సంబంధించి 3 చెయ్యాలి, ఎంఆర్ఓ చెయ్యాలి. 5 ఏళ్ల ఈ కాంట్రాక్ట్ అనేది అయిపోయిందండి, ఎక్స్పైర్ అయిపోతుంది సెప్టెంబర్లో. సో మళ్ళీ మనకు రఫేల్ విమానాల యొక్క ఆపరేషన్స్. సో ఇప్పుడు దీనినే మీకు సపోర్ట్ ఆఫ్ బ్రిడ్జ్ అని మాట్లాడతారండి. అంటే మీ రఫేల్ విమానాలు 150 అవర్స్ పర్ ఇయర్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి అంటే మెయింటెనెన్స్ ఉండాలి, రిపేర్ ఉండాలి, ఓవర్హాల్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేసాము, ఒక డాక్యుమెంట్ని విడుదల చేసాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాక్యుమెంట్ అంటారు. ఈ డాక్యుమెంట్లో మనం సాఫ్రాన్ అనబడే సంస్థ, ఫ్రాన్స్ సంస్థ, వీళ్ళే మనకు రఫేల్స్ అమ్మారు. సో వాళ్ళకి మనం రిక్వెస్ట్ పెట్టాం, 5 ఏళ్ళు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ కాంట్రాక్ట్ని మనము రివ్యూ చెయ్యాలి. సో మా వద్ద ఎలాంటి విమానాలు ఉన్నాయి, సో వాటికి ఎలాంటి మెయింటెనెన్స్ జరగాలి అని చెప్పి 36 రఫేల్ విమానాలు. చూడండి, ఒక విమానము మెయింటెనెన్స్ అన్నా కూడా కోట్లలో ఉంటుందండి. కాబట్టి కూలిపోయిన విమానాల గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఇక్కడ ఏమైంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 36 విమానాలు, రఫేల్ విమానాలు, వాటి ఫొటోస్ పెట్టి, లొకేషన్స్ పెట్టి, వీటికి మీరు ఎంఆర్ఓ కొటేషన్ ఇవ్వండి. సో దీంతో ఒక్కసారిగా ఫ్రాన్స్ వాళ్ళు చెప్తున్నారు 36 రఫేల్ విమానాలు కూడా సురక్షితంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ రిపేర్ కావాలి అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాకు రిక్వెస్ట్ పెట్టారు. సో మేము ఇప్పుడు కొటేషన్ పంపించబోతున్నాము, సెప్టెంబర్ నుంచి ఈ పని మొదలవుతుంది అని చెప్పి యావత్ ప్రపంచానికి ముందు ఈ డొనాల్డ్ ట్రంప్ గాడు వాడికి పంపించాలి. ఈ టాక్టిక్స్ను చూడండి. మీకు ఈరాన్ యుద్ధములో F-35 విమానం కూలిపోయింది, వరల్డ్స్ గ్రేటెస్ట్ స్టెల్త్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, F-35 యుద్ధానికే పనికిరాదు. అలాగే ఆపరేషన్ సింధూర్లో ఒక విమానం కూలిపోయినట్టుగా ఒక పిక్చర్ ఇచ్చాం. ఎందుకు, చైనా వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ ఉంది, దాని లొకేషన్ తెలుసుకోవడానికి. సో ఇవాళ చైనా వాడి ఏడిఎస్ కూడా అవుట్ కదండి, ఎవ్వరు కొనడం లేదు. ఇలా మీరు చూసారు అనుకోండి, వరల్డ్ ఫేమస్ అమెరికా వాడి పేట్రియాట్ మిజైల్స్, అలాగే వాడి థాడ్ సిస్టమ్, చైనా వాడి యొక్క యుద్ధ విమానాలు JF-17, ఇలా లెక్కలేసారనుకోండి, ప్రపంచములో మాదే గ్రేటెస్ట్ అని చెప్పుకుంటున్న ఈ దేశాలు వాళ్ళ దగ్గర ఈ పరికరాలు అనండి, ఈ వెపన్స్, ఈ విమానాలు కొనడానికి ఏ ఒక దేశము కూడా సిద్ధముగా లేదండి. కాబట్టి మనం ఏంటి, సైలెంట్గా ఉంటున్నాం. మీకు ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ పని చేస్తాడు, మీకు తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ పని చేస్తాడు అంటారు కదా. అలాగా మనం ఏంటి, చాలా టాక్ట్ఫుల్గా రఫేల్ బేరాన్ని ప్రాపర్గా కుదుర్చుకొని రఫేల్ చేసిన ఒక అద్భుతమైన పనితనాన్ని తర్వాత చెప్తాం, ఈ డీల్ అయిన తర్వాత మాట్లాడతాం. అదే మన టాక్టిక్స్. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పాకిస్తాన్ వాడి చూర్ణం బేచనా అని అంటారు కదా, పౌడర్ అమ్మడానికి ఏవేవో కట్టుకథలు చెప్తారు కదా, అలాగ వీడి యొక్క లాహూరీ చూర్ణం అంటున్నారు. ఇది ఎలా బస్ట్ అయిందో చూడండి. యావత్ ప్రపంచానికి మన రఫేల్ విమానాలు 36 కూడా సురక్షితంగా ఉన్నాయని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత బాగా ఆధారాలతో ప్రూవ్ చేసింది. మరి ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు మనకి ఎలా అనిపించాలి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.